లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. క్షేమముగను విమలముగను జన్ను మీరగబరలోక ధాముడవై వెల్లయునట్టి ధన్య సౌజన్య మాన్య. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. రాజ్యంబు రానిమ్ము నీదు చిత్తము నేటుగా పరలోకమందునా. నీ రాజ్యంబు రానిమ్ము నీదు చిత్తము నేటుగా పరలోకమందునా. నేరితిగను చేయబడును ఈ భూలోకమందునట్టి దారి పొంద
ఉండజేయవలెను ధర్మమూర్తి సత్యవర్తి ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. మేటి మా విరోధి జనుల మేమెటుల క్షమింతు మటుల మాటికి నిక్షమింపనీవే మాకు వేరే లేరు సుమ్ము ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును నూతన మాసమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. మరొక మాసంలో ప్రవేశించాం. దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి ప్రతిదినము మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ హోలీ వీక్ కంప్లీట్ అయింది. మరి నూతన అనుభవాల మధ్య, ఈ రిజరెక్షన్ ఎక్స్పీరియన్సెస్ మధ్య మరి రాబోయే దినాలు ఆనంద సూచికగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ప్రార్థన పరకంగా ప్రార్థించుతాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుండగా, ఆ లేఖనాల నుంచి అనేక అంశాలు మీరు మాకు వినిపిస్తుండగా ఆలకించి అన్వయించుకొని తద్వారా ఆత్మీయ మేలు పొందుటకు మీ కృప దయచేయమని ఈ 7వ కీర్తనలోని మరికొన్ని వాక్య భాగములు ధ్యానం చేయబోతుండగా మీరే ఆ వాక్య సారాంశాన్ని వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 9వ వచనం 7వ కీర్తన. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. ఈ 9-10 వచనాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా అంటూ ప్రారంభిస్తున్నాడు. మరి ముందటి వచనంలోమో మరి నీవు లే, నీ సింహాసనాన్ని అందరి పైగా ప్రతిష్ఠించుము, అలాగే నీ న్యాయ విధిని నువ్వు నియమించావు కదా, ఆ న్యాయ విధిని బట్టి తీర్పు తీర్చుము, నాకు న్యాయము తీర్చుము, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, అకార్డింగ్ టు మై రైచియస్నెస్.
మై ఫెయిత్ఫుల్నెస్, డూ జస్టిస్ టు మీ అని రిక్వెస్ట్ చేసిన ఆ కీర్తనకారుడు ఈ 9వ వచనానికి వచ్చేసరికి ఆ తీర్పు తీర్చే ఆ క్రమంలో మొదటిది నీ న్యాయ విధిని బట్టి, రెండవది నా నీతిని బట్టి. ఒకటి, నీవు చట్టాన్ని, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశావు. చట్టాన్ని ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఏమి చేస్తే ఏమి జరుగుతుందో చట్టాన్ని నియమించావు. ఆ చట్ట పరిధిలో నా నీతికి తగిన న్యాయం చేకూర్చు. నేను చట్టాన్ని అతిక్రమించానా, చట్ట పరిధిలో ఉన్నానా, నేను పాపం చేశానా, తప్పు చేశానా, తప్పు చేయలేదా? కాబట్టి ఆ తీర్పు తీర్చే స్థానంలో నువ్వు కూర్చొని నాకు తీర్పు తీర్చు. ఎలా అంటే నీవు రాసిన చట్టాన్ని బట్టి తీర్పు తీర్చాలి, అలాగే ఆ చట్ట పరిధిలో ఉన్న నా నీతిని, నా యథార్థతను బట్టి తీర్పు తీర్చాలి. ఆ క్రమంలో వచ్చేసరికి 9వ వచనంలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగా దేవా. సో నా నీతి కానీ నా యథార్థత కానీ బయటికి కనిపించేవి కాదు, నా అంతరంగాన్ని కూడా పరిశోధించేవాడవు నీవు. సో ఈనాటి చట్ట పరిధిలో ఎవరికైనా శిక్ష విధించాలంటే ఆ వాదోపవాదాల మధ్య సాక్షులు చాలా అవసరం. ఎంత పబ్లిక్గా అందరి ముందు ఆ క్రైమ్ జరిగినప్పటికీ కూడా ఆ చూచిన దాన్ని చెప్పడానికి సాక్షులు రాకపోతే అతడు నిర్దోషిగానే భావించబడే అవకాశాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసే అనుభవాలు కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి బయటికి కనిపించే ఆ క్రియలు మాత్రమే కాదు, దేవుని న్యాయ విధి ఎలా ఉంటుందంటే ఈవెన్ ఇన్నర్ ఎమోషన్స్ అండ్ థాట్స్. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన తలంపులను, ఆలోచనలు, వాటిని విడదీయనంతగా నీ వాక్యము లోపలికి దూరుతుందంటూ 4వ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూస్తే 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ అనగా ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగలను విభజించినట్టుగా దొరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను, హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలను వాటిని శోధించుచున్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజేస్తుంది, ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన తీర్పు తీర్చే ఆ తీర్పు సాక్షుల బట్టి కాదు, భౌతిక నేత్రాలు గమనించే ఆ గమనికలు, కదలికలు బట్టి కాదు, అంతరంగం. సో బిఫోర్ ఎనీబడి డూ ద క్రైమ్, ఒక నేరము చేయకముందు ఆ నేరానికి ప్రేరేపించే ఆలోచన కారణం, ఆ క్రియ వెనక ఉన్నటువంటి ఆ ఉద్దేశం కారణం. మీకు ఇంకా అర్థం కావాలంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు పర్వత ప్రసంగంలో చెప్తారు. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణమందే ఆ స్త్రీతో అతడు వ్యభిచరించిన వాడు. వ్యభిచారం అనేది ఒక క్రియ, అనగా అది దేహముతో జరిగించేది. ఆ దేహముతో జరిగించే ఆ క్రియను ప్రోత్సహించేది ఏంటంటే ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనకు శిక్ష కావాలి, శరీరానికి కాదు. ఈ ఆలోచన హతమార్చబడాలి, ఈ ఆలోచన సంహరించబడాలి. ఈ ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. అందుకే మారు మనస్సు అనే మాట వాడతాం. మారు మనస్సు మారాలి, మనస్సు మారి నూతనపరచబడాలి. కాబట్టి ఇక్కడ నా నీతిని బట్టి అని మాట్లాడుతూ ప్రభువా
నా నీతికి నా క్రియలు కారణం కాదు, నా అంతరంగము. నా అంతరంగం, హృదయమును అదే రీతిగా అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఇంగ్లీష్ భాషలో ఏమన్నదంటే మై హార్ట్ అండ్ రీన్స్ అనమాట. REINS, రీన్స్. రీన్స్ అనే మాటకున్న అర్థాలు, కొన్ని అర్థాలు ఏంటంటే కిడ్నీ అని, మూత్ర గ్రంథాలని, లేకపోతే లిటరల్ రీసెంట్ పగ్గాలు, గుర్రాన్ని చేస్తున్నట్టు పగ్గాలు పడుతుంది. పగ్గాలు అంటే ఎమోషన్స్ అనగా లోతుగా ఆలోచిస్తే లోపల నుంచి వచ్చే ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నేను అదుపులో ఉంచుకోవాలి. బయట నుంచి ఆలోచనలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు వస్తాయి, తెలివి తలంపులు వస్తాయి, వ్యామోహాలు వస్తాయి. దోచుకోవాలి, దొంగతనం చేయాలి, వ్యభిచరించాలి, ఇట్లా పాపం క్రియలన్నీ లోపలికి వస్తాయి. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే గాడ్ నాట్ ఓన్లీ సీస్ అవర్ హార్ట్ బట్ ఆల్సో ద ఎమోషన్స్ విదిన్, అంతరింద్రియంలో ఉన్నటువంటి ఈ కిడ్నీలు అనే మాట, ఆ వాటర్ కదా కిడ్నీ జల్లెడ పడుతుంది. సో అంతరింద్రియం అనే మాట, రీన్స్ అనే మాట. సో బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం నుంచి ఇర్మియా చాలా స్పష్టంగా ఈ భావాలు తిరిగి ఆయన ఎత్తి రాస్తున్నాడు. ఒకసారి ఇర్మియా 11 చూద్దాం, 11:20. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారము నీ మీదనే వేచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు యెహోవా. సో కంటి చూపును బట్టి కాదు, ఆ చూపు వెనకవా, ఆ చూపును ప్రేరేపించిన ఆ ఆలోచన, ఆ భావన, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అలాగే 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలోని 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాన్ని పరిశోధిస్తాడట, అంతరింద్రియములను పరీక్షిస్తాడట. ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఫ్యాకల్టీస్, ద ఫంక్షనింగ్. నేను గతంలో ఒకసారి చెప్పాను, దీన్ని హార్ట్ అని అందరూ అంటారు. హార్ట్ అనే మాట ఇంగ్లీష్ భాషలో ఉంది, కానీ తెలుగులోకి వచ్చేసరికి 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి గుండె, ఇట్స్ అన్ ఆర్గన్. అట్ ద సేమ్ టైం ఆ గుండెలో ఏముందంటే హృదయం ఉంది, దట్ ఈస్ ఎమోషన్. అది కనిపించదు. అలాగే ఇది మెదడు, ఇది విజబుల్ ఆర్గన్. ఇందులోపల మనస్సు ఉంది, అది ఇన్విజిబుల్. దట్స్ ద సీట్ ఆఫ్ ది ఎమోషన్స్. కాబట్టి హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. అంటే బ్యూటిఫుల్ థాట్స్. మరొకసారి 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోని 20:12 చూడండి. సైన్యములకు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యము నీకే అప్పగించుచున్నాను. ఎందుకంటే నీవు తీర్పు తీర్చడం కూర్చుంటే ఆ నేత్రాలతో కాదు, లేకపోతే బయటికి కనిపించే సాక్ష్యాల ద్వారా కాదు. యు గో డీప్ ఇన్ టు ద హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గన్స్, విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్. You know well the thought behind the action. ప్రకటన గ్రంథంలో కూడా, కొత్త నిబంధనలో
ఆ రెవల్యూషన్లో అనగా యోహానుకు ప్రత్యక్షీకరణ సాహిత్యంలో అక్కడ దేవుడు చెప్పిన మాట 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, దాని పిల్లలను నిశ్చయముగా చంపదంటూ, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అంటూ తుయతర సంఘాన్ని చెప్తారు. సో అంతరింద్రియములను హృదయములను పరిశోధించేవాడు. సో ప్రతి చోట ఈ రెండింటి కాంబినేషన్ కనబడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ అంటే అవయవములోంచి వచ్చే ప్రేరణలు. అందుకే పగ్గాలు అనే మాట లిటరల్ ట్రాన్స్లేషన్లో రెయిన్స్ అంటే పగ్గాలు అనే మాట వాడు. సో గుర్రం పగ్గాలు పట్టుకుంటే తప్ప గుర్రము మన అదుపులో ఉండదు, విడిచిపెడితే దాని ఇష్టము చెడిపోతుంది. కాబట్టి ఆ పగ్గాలతో గుర్రాన్ని అదుపు చేస్తారు, ఎటు వెళ్ళాలో అటు పంపిస్తుంటారు. సో హృదయములను పరిశోధించేవాడు అనే మాట చాలా స్పష్టంగా ఉంది. మన జీవితాల్లో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆ న్యాయం తీర్చేవాడు ఆ దేవుడు. ఆయన నియమించిన న్యాయ విధిని, అలాగే మన నీతిని, మన యథార్థతను మాత్రమే కాకుండా వాటి వెనక అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ, దురుద్దేశాలు కానీ, సదుద్దేశాలు కానీ వాటిని గమనించి వాటిని ఆధారంగా ఆయన తీర్పు తీర్చేవాడు. నేను ప్రజల దృష్టిలో యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, భక్తిపరుడుగా కనిపించవచ్చు, ప్రార్థనాపరుడుగా కనిపించవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాను? ప్రజల దృష్టిలో ప్రజల్ని మోసం చేయగలను, కానీ ప్రభు దృష్టిలో ప్రభును మోసం చేయగలనా? ఎందుకంటే ఆయన నన్ను మాత్రమే కాదు, నాలోని నన్ను కూడా చూస్తాడు. జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన విషయంలో కానీ, మన ఆలోచన విషయంలో కానీ, మన భావాల విషయంలో కానీ, మన భావన విషయంలో కానీ, మన ఉద్దేశాల విషయంలో కానీ. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, మన ముందు ఎవరికి లెక్క ఒప్పచెప్పాలో ఆయన కన్నులకు మరుగైనది ఏదైనా ఉందా? అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్, విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్, ఆర్గన్స్ ఆర్ ది థాట్స్ that comes out of the organs. జాగ్రత్తగా ఉండాలి. మనం లెక్క చెప్పాలని భయముతో ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ప్రార్థించుదాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు బట్టి, ఆశీర్వాదకరమైన వాక్యాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి ప్రభా అనేక విషయాలు మేము నేర్చుకుంటుండగా మీరే మాకు విశదపరుస్తూ మాలో ఎటువంటి పరివర్తన రావాలో మాకు బోధిస్తున్న దేవా, మీకు స్థుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాత్మ కాక. God bless you. దేవుడు దీవించుగాక.